తెలంగాణలో మరో 2 చోట్ల ఉప ఎన్నికలు వస్తాయా అంటే అవుననే సమాధానం బలంగా వినిపిస్తా ఉంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్‌లో హోరాహోరీగా జరిగిన విషయం మనందరికీ చూసాము. నిన్న జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ అయితే ప్రశాంతంగా అయితే ముగిసాయి. మళ్ళీ ఉప ఎన్నికకైతే సిద్ధం కావాలి అనే విధంగా నగారా మోగుతా ఉంది. ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ సీరియస్‌గా ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. ఇప్పటికే స్పీకర్ కూడా అనేక సార్లు కంప్లెయింట్ అయితే చేయడం అయితే జరిగింది. హైకోర్టు కూడా పోవడం జరిగింది. సుప్రీం కోర్ట్ కూడా వెళ్ళడం జరిగింది. అన్ని వాదనలు విన్న తర్వాత సుప్రీం కోర్ట్ కూడా కొంత సమయం అయితే ఇవ్వడం అయితే జరిగింది. స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో మాకు చెప్పాలి అన్నట్టుగా ఇటు సుప్రీం కోర్ట్ కూడా చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. దానిలో భాగంగానే స్పీకర్ పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకి నోటీసులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. దాంట్లో భాగంగానే వివరణ కోరుతూ మీరు పార్టీ ఎందుకు మారాల్సి వచ్చింది? మీరు పార్టీ మారారా లేరా? అసలు మీరు ఏ పార్టీలో ఉన్నారు? అంటూ ఈ స్పీకర్ ఎమ్మెల్యేలను అడిగిన పరిస్థితి కనబడుతుంది. దాంట్లో భాగంగానే ఎమ్మెల్యేలు వచ్చి వాళ్ళ యొక్క వివరణ ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. కానీ దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే అటు స్టేషన్ గడుపు కడియం శ్రీహరి వీళ్ళిద్దరు కూడా రాని పరిస్థితి కనబడుతుంది. గతంలో వచ్చినప్పటికి కూడా మేము పార్టీ మారలేదని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. మేము ఇటు కాంగ్రెస్ పార్టీలో లేము, ఇటు బీఆర్ఎస్ పార్టీలో లేము. మాకు బీఆర్ఎస్ పార్టీ నుండి కొంత వ్యతిరేకత ఉంది కాబట్టి మాకు అక్కడ ఇష్టం లేదు, మాకు అక్కడ ఉండడం మేము బయటికి వచ్చామని మాత్రమే వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. కానీ ఇటు కడియం శ్రీహరి వాళ్ళ కూతురు ఏదైతే ఎంపీగా పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకొని ప్రచారం చేసిన విషయాలు కావచ్చు, లేకుంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న తీరు కావచ్చు, అంటే కాంగ్రెస్ పార్టీ అయితే సభలు ఉన్నప్పుడు లేకుంటే ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు కార్యకర్తల మీటింగ్స్ ఉన్నప్పుడు కడియం శ్రీహరి అటెండ్ అవుతా ఉన్నారు. తన లిస్ట్ కూడా ఇటు గాంధీ భవన్ లో తన పేరు కూడా ఇస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రెస్ మీట్ అప్పుడు కూడా అనేక విధాలుగా ఇటు కడియం శ్రీహరి అయితే కాంగ్రెస్ నేతలతో ఉంటున్న పరిస్థితి కనబడుతుంది. దాంట్లో భాగంగానే ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా తన పైన కొంత కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. తను ఇటు వాళ్ళ బిడ్డను ఏదైతే ఎంపీగా గెలిపించే సమయంలో తను చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా సాక్ష్యాలుగా ఇటు స్పీకర్ కి ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా దానం నాగేందర్ ఏకంగా ఇటు సికింద్రాబాద్ ఎంపీగా తను పోటీ చేయడం అయితే జరిగింది కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ మీద. అదేవిధంగా జూబ్లీస్ బై ఎలక్షన్ లో స్టార్ క్యాంపెయినర్ కూడా తన పేరు ఇవ్వడం జరిగింది. అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు అన్నట్టుగా అనేక సాక్ష్యాలు అయితే బీఆర్ఎస్ పార్టీ స్వీకరించి అటు స్పీకర్ కి ఇచ్చిన పరిస్థితి కనబడుతోంది. మళ్ళీసారి స్పీకర్ వీళ్ళిద్దరికి కూడా నోటీస్ ఇచ్చిన పరిస్థితి కనబడుతోంది. కానీ వీరు స్పందించలేదు అనే విధంగా ఇప్పుడైతే తెలుస్తా ఉంది. దానిలో భాగంగానే స్పీకర్ తన నిర్ణయాన్ని కూడా చెప్పాల్సిన రోజు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా చెప్పే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఇప్పటికే 12వ తారీఖు కేబినెట్ చర్చలు ఉండగా కేబినెట్ చర్చలో ఈ అంశాలు కూడా చర్చించబోతా ఉన్నారు. ఎవరైతే ఈ పార్టీ ఫిరాయింపు కేసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉద్దేశించి కేబినెట్ మీటింగ్ లో కూడా చర్చలు అయితే జరగబోతా ఉన్నాయి. ముఖ్యంగా కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేందర్ వీళ్ళిద్దరితో కూడా రాజీనామా చేయించేసి బైపోల్కి వెళ్దామనే విషయాలు అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుందనే తీరు అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే జూబ్లీహిల్స్ లో ఘన విజయం సాధించబోతా ఉన్నామన్న జోష్ లో కాంగ్రెస్ పార్టీ అయితే ఉండడం అయితే జరిగింది. అదే విధంగా ఈ బై ఎలక్షన్ లో పోయినా కానీ ఖచ్చితంగా మనమే గెలుస్తాము, హైదరాబాద్ లో కావచ్చు ఇప్పుడు దానం నాగేందర్ గెలుస్తాడనే ధీమాతోనైతే ఉండడం అయితే జరిగింది. గతంలో కూడా దానం నాగేందర్ నేను గెలుస్తాను అనే విధంగా తను వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. మరోసారి ఈ వివాదం ఏదైతే ఉందో తెరపైకి అయితే రావడం అయితే జరిగింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలలో ఇటు కడియం శ్రీహరికి, దానం నాగేందర్కి ఒక గండం లాగా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఒకవేళ స్పీకర్ తన నిర్ణయం తను తీసుకొని వీళ్ళిద్దరు రాజీనామా చేయాల్సిందే అనే ఒక తీర్పు ఇస్తే ఖచ్చితంగా వీళ్ళిద్దరూ రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్ళాలి అనే విధంగా కనబడతా ఉంది. ఒకవేళ వాళ్ళు ఉప ఎన్నికకు వెళ్తే గెలిచే అవకాశాలు ఎంత పర్సెంటేజ్ అనేది కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆలోచనలో పడినట్టు కూడా కనబడతా ఉంది. ఎందుకంటే ఇటు దానం నాగేందర్ కావచ్చు, అటు కడియం శ్రీహరి కావచ్చు, కొంత ప్రజల్లో వ్యతిరేకత అనేది ఇక్కడ కనబడతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చే విషయంలో కావచ్చు, లేకుంటే వాళ్ళు ఇచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొంత వ్యతిరేకత అనేది కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో మరి వెళ్ళాలా లేదా అనేది కూడా ఒక ఆలోచనలో పడిపోయినట్టు కూడా కనబడతా ఉంది. ఈ జూబ్లీహిల్స్ లో ఏదైతే రిజల్ట్ వస్తుందో ఆ రిజల్ట్ ఖచ్చితంగా ఆ ఎన్నికల పైన ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వెళ్దాము అనే ఆలోచనలో ఒకవైపు కాంగ్రెస్ సీనియర్ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుంది, ముంగడికి వెళ్తుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే 12వ తారీఖు కేబినెట్ చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. దాంట్లో స్థానిక ఎన్నికలకు సంబంధించిన విషయాలు కూడా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు హైకోర్టు నుండి కూడా ఈ స్థానిక ఎన్నికల గురించి కూడా బీసీ రిజర్వేషన్ సంబంధించిన ఒక క్లారిటీ రాబోతా ఉంది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల గురించి కూడా మాట్లాడి మరి ఉప ఎన్నికకు వెళ్దామా లేదా అనే ఆలోచనలో రాజీనామా చేపించాలనే ఆలోచన ఇటు కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. ఒకవేళ
సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు భావిస్తున్న తీరుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఆలోచించేదైతే ఉప ఎన్నికలు రావడం తథ్యం అన్నట్టుగా కనబడతా ఉంది. మరి చూడాలి ఏ విధంగా ఉంటుందనేది కూడా మరో 2, 3 రోజుల్లో మనకి తేలబోతా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. తెలంగాణలో మరో 2 చోట్ల ఉప ఎన్నికలు వస్తాయా అంటే అవుననే సమాధానం బలంగా వినిపిస్తా ఉంది.